నమస్కారం. హైదరాబాద్ ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్స్ పెట్టాలని కలలు కనే ఫౌండర్స్ అందరికీ ఒక అదిరిపోయే సర్వైవల్ గైడ్ గురించిన ఈ వాస్తవిక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు కేవలం థియరీకి పరిమితం కాదు సుమా. ఒక వ్యాపారాన్ని ప్రాక్టికల్గా ఎలా నిలబెట్టుకోవాలి, సంక్లిష్టమైన సమస్యల నుండి ఎలా బయటపడాలి అనే వాస్తవాలను మనం ఈరోజు లోతుగా విశ్లేషించబోతున్నాం. వ్యాపారం చేయడమంటే కేవలం ఫండ్స్ రేజ్ చేయడం, లాభాలు గడించడం మాత్రమే కాదు, ఎన్నో ఊహించని గడ్డు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం. అసలు ఆ సవాళ్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా బిజినెస్ స్కూల్స్లో ఏం చెప్తారు? స్టార్టప్ ప్రయాణమంటే ఒక పూలపాన్పు అని, ఒక గొప్ప ఐడియా ఉంటే చాలు ప్రపంచాన్ని మార్చేయొచ్చు అని. మనం కూడా అంతా సజావుగా సాగిపోతుందనుకుంటాం కదా. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. వాస్తవ పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయంటే మనం కన్న అందమైన కల ఒక్కసారిగా పీడకలగా మారచ్చు. వ్యాపారంలో ఎదురయ్యే మరణ సమానమైన మలుపులు అంటే ఆ కిస్ ఆఫ్ డెత్ క్షణాలు అస్సలు ఊహకందని విధంగా ఉంటాయి. ఒకరోజు అంతా బ్రహ్మాండంగా ఉందనుకునే లోపే మరుసటి రోజు కంపెనీకే తాళం వేయాల్సిన పరిస్థితి రావొచ్చు. మరి ఇలాంటి కఠినమైన వాస్తవాలను ఎలా ఎదుర్కోవాలో మనమిప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి భయానక పరిస్థితులు, రేపు పొద్దున కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు మనకు కావలసిందేదో ఉత్సాహపరిచే మోటివేషన్ కాదు కదా, పక్క ప్రాక్టికల్ గైడెన్స్ కావాలి. సరిగ్గా ఇక్కడే బెన్ హోరోవిట్స్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ద హార్డ్ థింగ్ అబౌట్ హార్డ్ థింగ్స్ మనకొక పర్ఫెక్ట్ మాన్యువల్లాగా పనిచేస్తుంది. సులభమైన సమాధానాలు లేనప్పుడు కష్టతరమైన సమస్యలను ఎలా డీల్ చేయాలో ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. సాధారణ మేనేజ్మెంట్ పుస్తకాలన్నీ సమస్యలు రాకుండా ఎలా చూసుకోవాలో చెప్తే, ఈ పుస్తకం మాత్రం అసలు సమస్యల ఊబిలో పీకలోతు కూరుకుపోయినప్పుడు ఎలా బయటపడాలో నేర్పుతుంది. అసలీ బెన్ హొరోవిట్స్ ఎవరు? ఆయన మాటలు మనం ఎందుకు వినాలి? ఒకసారి ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ విషయం మనకే అర్థమవుతుంది. 1990లో సిలికాన్ గ్రాఫిక్స్లో ఒక మామూలు ఇంజనీర్గా మొదలై 1995 నాటికి టెక్ దిగ్గజమైన నెట్స్కేప్లో చేరారు. అక్కడితో ఆగారా? లేదు. 1999లో లౌడ్ క్లౌడ్ అనే సంస్థను సహస్థాపించారు. ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని చివరిగా 2009లో ఏకంగా బిలియన్ల డాలర్ల నిధులను నిర్వహించే ఆండ్రీసన్ హొరోవిట్స్ అనే ప్రఖ్యాత వెంచర్ క్యాపిటల్ సంస్థను స్థాపించారు. ఒక ఇంజనీర్ స్థాయి నుండి సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడిదారుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం నిజంగా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన ప్రయాణంలో ఎదుర్కొన్న హెచ్చుతగ్గులు మామూలుగా లేవు. లౌడ్ క్లౌడ్ కంపెనీని ఆప్స్వేర్గా మార్చే అత్యంత సంక్లిష్టమైన టైంలో దాని ఐపీఓ షేర్ విలువ $6 దగ్గర మొదలైంది. కాని ఆ తర్వాతేమైందో తెలుసా? .com బబుల్ పగిలిపోయినప్పుడు ఒక దశలో ఆ షేర్ వాల్యూ అమాంతం 35 సెంట్లకు పడిపోయింది. కంపెనీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి. కాని ఆ పతనం నుండి అద్భుతంగా కోలుకొని మార్కెట్ క్రాష్లను తట్టుకొని నిలబడ్డారు. చివరకు హెచ్పీ సంస్థకు $1.6 బిలియన్ భారీ మొత్తానికి అమ్ముడయ్యే నాటికి షేర్ విలువ ఏకంగా $14.25కు చేరుకుంది. విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న కఠిన నిర్ణయాలే ఈ కంబ్యాక్కి అసలు కారణం. మరి అలాంటి అద్భుతమైన విజయం సాధించాలంటే కొన్ని అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. వ్యాపారమన్నాక కొన్నిసార్లు మన ప్రాణ స్నేహితులనే ఉద్యోగం నుంచి తీసేయాల్సి రావచ్చు. లేదంటే సంస్థ మనుగడ కోసం కాంపిటీటర్స్ దగ్గర్నుంచి బెస్ట్ టాలెంట్ని లాక్కోవటం, మార్కెట్ ఒక్కసారిగా పతనమైనప్పుడు కంపెనీని కాపాడుకోవడానికి పకడ్బందీ బ్యాకప్ ప్లాన్స్ రెడీ చేసుకోవటం తప్పదు. ప్రామాణిక మేనేజ్మెంట్ పుస్తకాలు దాటివేసే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఫేస్ చేయడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. కష్టకాలంలో తీసుకునే ఈ నిర్ణయాలే రేపు ఫౌండర్ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఇదంతా ఒకెత్తైతే బయట సవాళ్లకంటే అసలైన సవాలింకోటుంది. అదేంటంటే ఒక ఫౌండర్ తన సొంత మనస్తత్వాన్ని అదుపులో పెట్టుకోవటం. షేర్ల ధరలు పెంచడం, బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవటం ఒక లెక్కైతే, తీవ్రమైన ఒత్తిడిలో నలువైపులా చీకటి కమ్ముకున్నప్పుడు కూడా నిరంతరం పాజిటివ్ సీఈఓ మైండ్సెట్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని. ప్రతికూల ఆలోచనలతో మన లోపల జరిగే ఈ సైకలాజికల్ వార్ని గెలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి మన అతిపెద్ద శత్రువు బయటెక్కడో ఉండడు, మనలోని భయం రూపంలో మనలోనే ఉంటాడు. ఇంతటి కఠినమైన గంభీరమైన వ్యాపార పాఠాలను బెన్ హొరోవిట్స్ చాలా వినూత్నంగా పంచుకుంటారు. నిజానికి ఆయనకు ర్యాప్ ఇంకా హిప్ హాప్ మ్యూజిక్ అంటే పిచ్చన్మాట. బిజినెస్ పాఠాలను కేవలం ఒక బోరింగ్ థియోరీలా కాకుండా తనకిష్టమైన పాటల లిరిక్స్తో జోడించి చెప్పడం ఆయన స్పెషాలిటీ. అత్యంత సంక్లిష్టమైన వ్యాపార సత్యాలను కూడా సూటిగా ఏ మాత్రం మొహమాటం లేకుండా ఒక క్యాచీ వేలో చెప్పడానికి ఈ విధానం భలే ఉపయోగపడుతుంది.
ఈ స్టైల్ వల్ల కష్టమైన పాఠాలు కూడా చాలా త్వరగా మనసుకు హత్తుకుంటాయి. అయితే ఈ ఇంటర్నేషనల్ లెసన్స్ని మన లోకల్ సిచ్యువేషన్స్కి అన్వయించుకోవడం చాలా అవసరం. మన హైదరాబాద్లోని టీ హబ్ లాంటి ఎకోసిస్టంలో ఉన్న ఫౌండర్స్ సిలికాన్ వ్యాలీ రూల్స్ని గుడ్డిగా కాపీ కొట్టకుండా మన వ్యాపార వాస్తవాలకు, మన గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టుగా వాటిని మార్చుకోవాలి. అలాగే ఫౌండర్లకు సమయం చాలా విలువైంది కాబట్టి ట్రాఫిక్లో ప్రయాణించేటప్పుడు ఇటువంటి పుస్తకాల ఆడియో బుక్స్ను 2x స్పీడ్లో వినడం లాంటి హ్యాక్స్ వాడాలి. సిలికాన్ వ్యాలీలోని విజ్ఞానం, మన హైదరాబాద్లోని కష్టపడే తత్వం, ఈ రెండూ కలిస్తే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు. చివరగా మనమంతా ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఉంది. ప్రారంభంలో కన్నా ఆ అందమైన కలలన్నీ చెదిరిపోయినప్పుడు, వ్యాపారం పతనం అంచున నిలబడినప్పుడు ఆ మొదటి అతి క్లిష్టమైన మలుపును, ఆ కిస్ ఆఫ్ డెత్ క్షణాలను మనం ఎలా దాకబోతున్నాం? 0 నుండి ఒక వ్యాపారాన్ని నిర్మించడంలో ఉన్న ఈ కఠినమైన వాస్తవాలను ఎదుర్కోవడానికి మనం ఏ మేరకు సిద్ధంగా ఉన్నాం? ఇదొక్కసారి ఆలోచించుకోవాలి. ఈ వాస్తవాలను గుర్తించి కష్టాలను ఎదుర్కొనే మొండి ధైర్యంతో ముందుకు సాగితే ఖచ్చితంగా ఆశించిన విజయతీరాలను చేరుకుంటాం. వదులుకోకండి, పోరాడుతూనే ఉండండి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.